దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్యం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని దృష్టికి ప్రియులంగా ఉన్నామని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని దృష్టికి మనం ప్రియులమైతే తప్పకుండా మన జీవితాల్లో మనం ఘనతను పొందుకుంటాం. ఇక్కడ మరి యెషయా గ్రంథంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు నా దృష్టికి ప్రియుడవు కాబట్టి నేను నిన్ను ఘనపరిచాను, నీవు ఘనుడవైతివి అని చెప్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దానియేలును కూడా దానియేలు నాకు బహుప్రియుడు అని చెప్పాడు. నిజంగా దానియేలు కూడా దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నందుకు నిజంగా దానియేలు ఆ బబులోను సామ్రాజ్యంలోనే ఎంతో ఘనత వహించినటువంటి వ్యక్తిగా మరి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు దగ్గరికి వచ్చినట్లయితే దావీదుని ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు, మై బిలవెడ్, అంటే దావీదు కూడా నాకు చాలా ఇష్టం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము దేవునికి ఇష్టలమైతే తప్పకుండా మన జీవితాలు ఘనపరచబడతాయి. ఏ విధంగా యాకోబు జీవితం ఘనపరచబడిందో, ఏ విధంగా దానియేలు జీవితం ఘనపరచబడిందో, ఏ విధంగా దావీదు జీవితం ఘనపరచబడిందో, ఉదయకాల సమయంన మన ప్రతి ఒక్కొక్కరిని దేవుడు ఘనపరచను ఉద్దేశించాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, అయ్యో నాకెలాగూ ఘనత వస్తుంది, నా పరిస్థితికి నేను రోజు రోజుకి దిగజారిపోతున్నానే, నాకెలాగూ ఇది సాధ్యమని అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నిజంగా దేవుని దృష్టికి ప్రియముగా ఉంటే తప్పకుండా నువ్వు ఘనపరచబడతావు. దానియేలు ఒక బానిసగా బబులోను దేశానికి తీసుకుని పోబడ్డాడు, ఒక చెరలోనికి వెళ్ళాడు. ఆయన ఒక స్వతంత్రుడిగా అక్కడ ఏదో గొప్ప స్థానంలో ఉండడానికి తీసుకుని పోబడలేదు, కానీ ఒక బానిసగా ఉండుటకు తీసుకొని పోబడ్డాడు. కానీ దానియేలు దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. నిజంగా దానియేలు దేవుని దృష్టిలో ఎంతో ఇష్టడుగా కనబడ్డాడు. కాబట్టి ఆ పరాయి దేశంలో, ఒక బానిసగా తీసుకొని పోబడిన ఆ దేశంలో ఘనుడుగా దేవుడు నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ పరిస్థితి ఏదైనా, నువ్వు బానిసవైనా, లేదా ఇంకా నీవు తక్కువ స్థితిలోనే ఉన్నా, లేదా నీకు చదివే లేకపోయినా, నీకు ఒక సరైన ఉద్యోగమే లేకపోయినా, నీ వ్యాపారము చిన్నదే అయినా, లేదా నీ పరిచర్య చిన్నదే అయినా, దేవుడు ఘనపరచాలి అనంటే దేవుని దృష్టికి నీవు ప్రియుడుగా కనబడాలి. ఉదయకాల సమయంన నిజంగా నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిజంగా మనం అనుకోవచ్చు, నిజంగా దేవుణ్ణి నేను చాలా ప్రేమిస్తున్నాను అని చాలామంది చెప్తుంటారు. కానీ నిజంగా దేవుని దృష్టిలో నీవు ప్రియంగా ఉన్నావా? నిన్ను చూస్తున్నప్పుడు దేవుడు, అబ్బా ఈ వ్యక్తిని చూడడంతో నాకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగలుగుతున్నాడా? దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా దానియేలు ఒక నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, ప్రార్థనా పరుడుగా, మరి దేవునికి ఒక నమ్మకమైన వ్యక్తిగా, అన్ని పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మనము కూడా ఒక నీతి, ఒక యథార్థత, ఒక పరిశుద్ధత, విశ్వాసములో దేవుని మీద ఆనుకునేటువంటి గొప్ప భక్తి మనలో ఉంటే తప్పకుండా మనం కూడా దేవునికి ఇష్టంగా మార్చబడతాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కూడా నిజంగా రాజు దృష్టికి దయ పొందుకుంది. రాజు ఎస్తేరుని చూడగానే ఆయనకు ఒక ఇష్టం కలిగింది. ఎందుకంటే ఎస్తేరు దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకుంది. నిజంగా ఎస్తేరు అక్కడ ఉంటున్నటువంటి షూషన్ కోటలో ఉంటున్నటువంటి యవనస్తులందరికంటే మరి చాలా అందగత్తెనో, లేదా ఆ యవనస్తులందరికంటే యోగ్యురాలని కాదు, కానీ ఎస్తేరు దేవుని దృష్టికి ప్రియంగా ఉంది. నిజంగా హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప వేరేదేమీ ఆమె కోరుకోలేదు. నిజంగా అటువంటి ఒక మంచి జీవితాన్ని ఎస్తేరు కలిగి ఉంది. దేవుని వెళ్ళారా, మనం కూడా మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత చిత్త ప్రకారంగా కాకుండా దైవజనులు మనల్ని నడిపిస్తున్నటువంటి మార్గంలో మనం నడుచుకుంటే తప్పకుండా
దేవుని దృష్టికి మనం ప్రియులుగా మార్చబడతాం. ఎప్పుడైతే దేవుని దృష్టికి మనం ప్రియులమో తప్పక మనము ఘనత నొందుతాం. అది ఉద్యోగ స్థలంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ కుటుంబస్తుల మధ్యలోనైనా, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనా, నీ యొక్క ప్రాంతపు వారి మధ్యలోనేనైనా, నీ సంఘంలోనేనైనా, సమాజంలోనేనైనా నువ్వు ఘనపరచబడతావు. ఎప్పుడంటే దేవుని దృష్టికి నువ్వు ప్రియుడిగా ఉన్నప్పుడు. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన దృష్టికి మనం ప్రియులుగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. మరి యాకోబుని ప్రియుడు అని ఎంచిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ప్రియుడుగా ఎంచుతున్నాడు. యాకోబు ఒకప్పుడు మోసగాడే, యాకోబు ఒకప్పుడు దేవునికి దూరస్తుడే, యాకోబు ఒకప్పుడు తండ్రిని మోసం చేసిన వాడే, యాకోబు ఒకప్పుడు అన్నను మోసం చేసిన వాడే, యాకోబు ఒకప్పుడు దేవునికి దూరంగా జీవించిన వ్యక్తే. అయినా తన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని నిజంగా యాకోబు తన జీవితాన్ని కట్టుకున్నాడు. దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో పోరాడాడు. ఒక శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే యాకోబును దేవుడు ఇప్పుడేమంటున్నాడంటే నీవు బహుప్రియుడవు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఏదైనా మరి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, దేవుని చిత్తం చేయడానికి నువ్వు సిద్ధపడగలిగితే తప్పకుండా ఆయన దృష్టికి నువ్వు ప్రియుడుగా మార్చబడ్డం మాత్రమే కాదు, నీవు ఘనతను పొందబోతున్నావు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. మీ దృష్టికి మేము ప్రియులుగా ఉంటే మీరు మమ్మల్ని ఘనపరుస్తానన్నారు. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కొక్కరిని ఘనతకు పాత్రులుగా చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.